నమస్తే. శ్రీమాత్రే నమః, శ్రీ కృష్ణాయ నమః. భక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనకి ప్రతిసారి చెప్పుకుంటూ ఉంటాం, యోగాల గురించి చెప్తూ ఉంటాను. అయితే ఈ యోగాలంటే ఏమిటి? అసలు యోగం అంటే ఏంటి అంటే గనక, యోగము అంటే కలిసి రావడము, అదృష్టము. అంటే మనకి అనుకున్నది అనుకున్నట్టు ఈ సమయంలో జరిగేందుకు కొన్ని కొన్ని గ్రహాలు మనకి అనుకూలమైన స్థానానికి వెళ్తూ ఉంటాయి. వెళ్ళే పరిక్రమల్లో ఇన్నాళ్ళు మనం బాధపడుతుంటాం. మేషాది ద్వాదశ రాశుల వారందరూ కూడా కొన్ని కొన్ని సందర్భాలలో విపరీతమైన బాధలు, కష్టాలు, నష్టాలు ఇలాంటివి అనుభవిస్తూ ఉంటారు. అయితే ఈ యోగాలు వచ్చే సమయానికి మనకి ఆ కష్టాల నుంచి కాస్త మంచి జరిగే అవకాశం కనబడుతుంటుంది. అయితే ఇవి ఏ గ్రహాలు కలిస్తే మనకి మంచి జరుగుతుంది అంటే, కొన్ని కొన్ని మంచి శుభగ్రహాలు కనుక కలిస్తే మనకి విశేషమైన అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మంచి జరిగే అవకాశం కనబడుతుంది. ఇన్నాళ్ళు మనం బాధలో ఉన్నా, లేదంటే నిరాశ, నైరాశ్యము, నిస్పృహలో ఉన్నప్పుడు ఈ యోగాల యొక్క అంటే ఈ యొక్క గ్రహాల కలయికతో మనకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి. అందుకే మనం ప్రతిసారి దేనికైనా అంటుంటారు పెద్దలు, యోగం ఉండాలి, యోగం ఉండాలి అంటే. యోగము అంటే మనకి కలిసి రావడము, అదృష్టము అన్నమాట. అయితే ఇప్పుడు మనకి ఆగస్టు 5వ తారీఖు నుంచి అంటే మనకి జూలై నెలలో 16వ తారీఖు నుంచి మళ్ళా మనకి 17వ తారీఖు వరకు అంటే ఆగస్టు 17వ తారీఖు వరకు గురు ఆదిత్య యోగం కలుస్తోంది. దాని తర్వాత గురువు తర్వాత మనకి బుధుడు ఆదిత్యుడితో అనగా రవిగ్రహము, బుధగ్రహము 2 కలిసి మరింత విశేషమైనటువంటి మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు. అంటే ఈ సంవత్సరం 2026 ఓవరాల్‌గా చూసుకున్నట్టయితే చాలా అద్భుతంగానే మనకి మంచి మంచి యోగాలు వరుసగా వస్తున్నట్టుగా గోచరిస్తోంది పంచాంగం ప్రకారము. కానీ కొంతమంది ఏమంటారంటే, నాకు కలిసి రాలేదు, నువ్వు చెప్పిందంతా వృధా అని పండితులను విమర్శించడం చాలా అలవాటైపోయింది. ఇది మీ ఒక్కరి పేరు చెప్పో, లేదా పలానా వారి పేరు చెప్పో మీకు అద్భుతంగా ఉంటుంది అని చెప్పడం కాదు. పంచాంగం ప్రకారము చెప్పే మాటలు తప్ప ఎవరి సృష్టి కాదు, ఎవరు సొంత పైత్యము కాదు. ఈ విషయం ప్రేక్షకులు కొద్దిగా గమనించుకొని మంచి భావనతో వినే ప్రయత్నం చేయండి. జ్యోతిష పండితులను తోలనాడడం కానీ, అసభ్యమైనటువంటి మెసేజ్‌లు పెట్టడం కానీ, కామెంట్స్ పెట్టడం కానీ ఇలాంటివి మానుకుంటే ఈ యోగాలు మనకి ఇంకా ఎక్కువగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇష్టమైతే వినండి. లేదు అంటే కనుక ఆపేసుకుంటే మంచిది. కానీ శాస్త్రాన్ని దుయ్యబట్టడం చేసినట్టయితే కనుక కొద్దిగా ఇబ్బందులు పడే ఎంత యోగాలు కలిసినప్పటికీ కూడా మనము ఇబ్బంది పాలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి భక్తి ప్రేక్షకులు భక్తి మార్గంతోనే ఈ జ్యోతిష్యులు చెప్పినది ఏదైనా వినే ప్రయత్నం చేయండి. ఆచరించడం మీ ఇష్టము. అయితే మనకి ఆగస్టు 5వ తారీఖు నుంచి మళ్ళా ఆగస్టు 17వ తారీఖు వరకు బుధాదిత్య యోగం అనేది కలిసి వస్తుందన్నమాట. అంటే ఇందులో బుధుడు, రవి ఈ ఇద్దరూ కూడా మనకి ఒకే రాశిలో సంచారం చేస్తూ మిగిలిన రాశులకందరికీ కూడా వారి వారి యొక్క జన్మ కుండలిలో ఏ స్థానంలో అయితే వీళ్ళు కలుస్తున్నారో ఆ స్థానము అద్భుతంగా ఉండేందుకు జరుగుతుందనమాట. అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ యొక్క బుధాదిత్య యోగంలో 12 రాశుల వాళ్ళకి ఏ రంగంలో ఎలా ఉండబోతోంది అని నేను ప్రతిసారి చెప్పినప్పుడు ఉద్యోగము, వ్యాపారము, రాజకీయము, వ్యవసాయము, వాతావరణము ఇలా ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను టచ్ చేస్తూ ఎవరెవరికి ఎలా ఉండబోతోందో అనేది సవివరంగా నేను మీకు తెలియచేసుకుంటున్నాను. అదే పరిక్రమంలో ఈసారి బుధాదిత్య యోగంలో 12 రాశుల వాళ్ళకి, అందులోనూ విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకు, స్త్రీలకు అందరికీ కూడా నేను ఒక్కొక్కటి వివరంగా చెప్తాను. చాలా మందికి పురుషులకైనా జాతకము అని అనుకుంటారు. తప్పు. అంటే మనము జెండర్ లేకుండా చెప్తారు. ఇప్పుడు మనకి పంచాంగంలో కూడా
స్త్రీలు, పురుషులు అనేది ప్రస్తావన ఉన్నప్పటికీ, సామాన్యంగా ఆ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి అన్నీ అన్వయించబడతాయి అనేది చెప్పదగినటువంటి విషయం అనమాట. అయితే ఇప్పుడు మనము మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ బుధాదిత్య యోగంలో ఈ పీరియడ్‌లో ఎలా ఉండబోతోంది? ఎవరెవరికి మంచి జరగబోతోంది? అనే అంశాలు మీకు ప్రతి ఒక్కటి సవినయంగా, సవివరంగా తెలియచేసుకుంటాను. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈ బుధాదిత్య యోగంలో ఎలా ఉండబోతోందంటే, మీ యొక్క ఆలోచన, పరిశోధనా శక్తి, ఆర్థిక ప్రణాళికలు, రహస్య విషయాల మీద అవగాహన పెరిగేందుకు అవకాశం కనబడుతోంది. కష్టమైన పనులు కూడా మీరు ఈ సమయంలో చాలా సులువుగా చిటికలో చేసేందుకు సామర్థ్యం పెరుగుతుంది. గతంలో ఆగిపోయిన ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే కనుక అవి మళ్ళీ తిరిగి కదిలే అవకాశాలు కనబడుతోంది. అలాంటివి ఏవైనా ఉంటే కనుక మీరు దృష్టిలో తెచ్చుకోండి. అయితే దేశ రాజకీయ, ఆర్థిక, రక్షణ, న్యాయ, వాతావరణ పరిస్థితులు చూస్తే ఆర్థిక రంగంలో పెట్టుబడులు, బీమా, పన్నులు, బ్యాంకింగు, రహస్య ఆర్థిక వ్యవహారాల మీద దృష్టి పెట్టేందుకు అవకాశం కనబడుతుంది. రాజకీయ రంగం చూసినట్టయితే కనుక వ్యూహాత్మకమైన నిర్ణయాలు, అంతర్గత చర్చలు చాలా కీలకంగా మారేందుకు అవకాశం కనబడుతోంది. రక్షణ రంగం చూసినట్టయితే కనుక గూఢచార వ్యవస్థలు, సైబర్ సెక్యూరిటీ, రహస్య సమాచార వ్యవస్థలకు ప్రాధాన్యత పెరిగేందుకు అవకాశాలున్నాయి. న్యాయ రంగంలో చూస్తే ఆస్తి, వారసత్వము, ఆర్థిక వివాదాలకు సంబంధించినటువంటి అంశాలు చర్చనీయాంశం అవుతాయి. కొన్ని ఇబ్బందికరమైన ఈ మార్పులు కానీ, చేర్పులు కానీ జరిగేందుకు అవకాశం కనబడుతోంది. వాతావరణంలో ఆకస్మిక మార్పులు, నీటి వనరులు, ప్రకృతి పరిస్థితుల మీద జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి. అయితే ఈ రాశిలో ఉండే విద్యార్థులు చూసుకుంటే పరిశోధనాత్మకమైనటువంటి అంటే రీసెర్చ్‌కి సంబంధించిన విద్య ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి మాత్రమే మంచిగా ఉండే సమయం కనబడుతోంది. మెడికల్ సైన్స్, టెక్నాలజీ, ఆహ్, రీసెర్చు రంగాలలో ఉండే వాళ్ళకి అభివృద్ధికి మంచి అవకాశాలొస్తాయి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఏకాగ్రతతో చదివితేనే తప్ప సక్సెస్ సాధించలేని పరిస్థితి గోచరిస్తోంది. రహస్య శాస్త్రాలు, జ్యోతిష్యము, ఆధ్యాత్మిక విషయాల మీద ఆసక్తి పెరిగేందుకు అవకాశం కనబడుతోంది. ఇక్కడ మీకు చెప్పదగినటువంటి జాగ్రత్త, ఒత్తిడి ఎక్కువ తీసుకోకుండా సాధ్యమైనంత విశ్రాంతి తీసుకోవడమే చెప్పదగిన సూచన. ఉద్యోగస్తులకు చూసుకుంటే కనుక ఉద్యోగంలో కీలకమైన బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితి, మీ ప్రతిభను నిశ్శబ్దంగా చూపించే అవకాశము, పరిశోధన, భద్రత, ఫైనాన్సు, టెక్నికల్ ఈ రంగాలలో పనిచేసే వాళ్ళకి డెవలప్మెంట్‌తో పాటు అంటే మీ యొక్క సాలరీ పెరగడము, ట్రాన్స్‌ఫర్స్ రావడము, కీలకమైన పదవులు తీసుకోవడము, ఇలాంటివి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. కార్యాలయంలో రాజకీయాలకు మీరు చాలా దూరంగా ఉండాలి. గాసిప్స్‌కి గానీ, లేదంటే ఇతరత్ర రాజకీయాలకు గానీ, ఉద్యోగంలో మీ పక్క చుట్టుపక్కల వాళ్ళతో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. మీకు అనుకూలమైన రంగాలు ఒకవేళ ఉద్యోగం మారాలి అని అనుకుంటే కనుక ఐటీ, రీసెర్చ్, బ్యాంకింగ్, ఇన్సూరెన్సు, పోలీసు, రక్షణ, మెడికల్ ఈ విభాగాల్లోకి మీరు అంటే ఉద్యోగం మారాలనుకున్న వాళ్ళు అనుకూలమైన ఈ వ్యవస్థలను చూసుకొని మారే ప్రయత్నం చేసుకోండి. వ్యాపారస్తులు చేసినట్టయితే కనుక వ్యూహాత్మకమైన నిర్ణయాలు మీ యొక్క లాభాన్ని పెంచే అవకాశం కనబడుతోంది. కొత్త పెట్టుబడులు చేసేటప్పుడు ముందు పూర్తి పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. భాగస్వామ్య వ్యాపారాల్లో పారదర్శకత పాటించాలి. బీమా, ఫైనాన్సు, టెక్నికల్, రీసెర్చ్ ఆధారిత వ్యాపారాలకు అనుకూలత కలిగించే అవకాశం కనబడుతోంది. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో బాధ్యత పెరుగుతుంది. ఆస్తి, ఆర్థిక విషయాల మీద కొన్ని గొడవలు, ఇబ్బందులు, నష్టాలు జరిగేందుకు అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీ మనసులో విషయాలను స్పష్టంగా చెప్పడం మంచిది. లేదు అంటే కనుక కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కుటుంబంలోనూ, సామాజికంగాను, మీరున్న రంగంలోనూ కూడా పొందవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. చాలా జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. మీ తర్వాత అనుమానము, అపార్థాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. చాలా దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అలా ఉంటే గనక క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేసుకోండి. వివాహము, సంతానము ఈ రకంగా చూసినట్టయితే గంభీరమైన స్వభావం కలిగిన వ్యక్తితో మీకు పరిచయాలు ఏర్పడతాయి.
అది వివాహం దాకా దారి తీయవచ్చు. వివాహ నిర్ణయాలలో తొందరపడకండి, జాగ్రత్తలు పాటించుకోండి. వివాహం అయిన వారికి భార్యాభర్తల మధ్య నమ్మకము సడలడము కానీ, విభేదాలు రావడం కానీ జరిగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. సంతాన విషయంలో భవిష్యత్ ప్రణాళికలు చేయడానికి ఇది అనుకూలమైన సమయము. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక కొత్త పద్ధతులు, పరిశోధన ఆధారిత విధానాలు కనుక మీరు ఉపయోగిస్తే మంచి లాభాలొస్తాయి. భూమి, నీరు, పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు పాటించుకోండి. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. ఔషధ మొక్కలు, ప్రత్యేకమైన పంటలు, ఆధునిక వ్యవసాయ విధానాల్లో చేస్తే లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. పత్రాలు, ఒప్పందాలు ఇవన్నీ పరిశీలించుకొని ముందుకు అడుగు వేసే ప్రయత్నం చేయండి రైతులు. ప్రభుత్వ, ఐటీ, ప్రైవేటు ఈ రంగాల్లో చూస్తే ముందుగా ప్రభుత్వ రంగం చూస్తే కనుక రహస్య విభాగాలు, భద్రత, పరిశోధన ఈ 3 రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉండబోతోంది. అధికారిక పనులు జాగ్రత్తగా పూర్తి చేసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, తొందరగా అప్లై చేయడము, ఇలాంటివి తొందరపాటుతనము ప్రభుత్వ పరంగా అస్సలు పనికిరాదు. ప్రైవేట్ రంగంలో చూసినట్లయితే కనుక నైపుణ్యం ఉన్న వారికే గుర్తింపు వచ్చేటట్టు కనబడుతోంది. కొత్త బాధ్యతలు కూడా మీరు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఐటీ రంగం చూసినట్టయితే కనుక సైబర్ సెక్యూరిటీ, డేటా అనాలిసిస్, ఏఐ, సాఫ్ట్వేర్ రీసెర్చ్ రంగాలు ఈ రంగాల్లో ఉన్న వారికి విశేషమైన అవకాశాలు వస్తాయి. తీసుకునే ప్రయత్నం చేసుకోండి. కలిసి వచ్చే రంగులు ముదురు ఎరుపు రంగు, గోధుమ రంగు, లేత ఆకుపచ్చ ఈ 3 రంగులు కలిసి వస్తాయి. లక్కీ నెంబర్స్ మీకు 9, 5, 8. వారాలు మంగళవారము, బుధవారము, ఆదివారము. పరిహారాలు ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం చేసుకుని హనుమంతుడి ఆరాధన చేసుకోవడం మంచిది. ప్రతి బుధవారము గణపతి పూజ చేసుకోండి. 5 గరికమాలలు స్వామివారికి సమర్పించే ప్రయత్నం చేయండి. కోపము, ప్రతీకార భావన ఈ 2 మీరు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. తర్వాత దానాలు కందిపప్పు, ఎర్రని వస్త్రాలు, పుస్తకాలు, అన్నదానము ఇవి దానాలు చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. చెప్పదగినటువంటి మంత్రాలు ఇక్కడ మీరు బుధ మంత్రం కన్నా కుజ మంత్రాన్ని ఎక్కువగా చదువుకోవాలి. ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని తప్పనిసరిగా చదువుకోవాలి 108 సార్లు ప్రతి మంగళవారము. తర్వాత హనుమంతుడి మంత్రము ఓం హం హనుమతే నమః ప్రతి మంగళవారము ఈ కుజ మంత్రంతో పాటు హనుమంతుడి మంత్రం కూడా చదువుకున్నట్టయితే మీ జాతక రీత్యా, గోచార రీత్యా ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశం ఉంది. అయితే ఈ వృశ్చిక రాశి వారికి ఈ బుధాదిత్య యోగంలో వ్యూహాత్మకమైన ఆలోచనలు, ఉద్యోగంలో బాధ్యతలు, ఆర్థిక ప్రణాళికల్లో అభివృద్ధి కనబడడంతో పాటు మీ యొక్క రహస్యాలను కాపాడుకునే ప్రయత్నం చేసుకోవాలి. ఇది ఓవరాల్ గా అందరికీ వర్తించేది. సీక్రెట్స్ ని మెయింటైన్ చేసే ప్రయత్నం చేయండి. సహనంతో ముందుకు వెళ్తేనే మీకు సక్సెస్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇది గోచార రీత్యా చెప్పదగినటువంటి పరిహారాలు, సూచనలు. నమస్తే.